మీద దాడులు చేసే విధంగా అందరినీ కూడా రెచ్చగొట్టింది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఆ తర్వాత మూడో రోజు జూన్ 8 అదే ప్రచారాన్ని తమ అనుకూల మీడియాతో కంటిన్యూ చేయిస్తూ ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం 1:49 చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు, వీళ్ళని అరెస్ట్ చేస్తాను అని. అడిగింది కొడుకు, చేయించింది తమ పార్టీ నాయకులతో కంప్లైంట్లు ఇప్పించి తమ పచ్చ ఛానళ్లతో తప్పుడు ప్రచారం చేయించి పెద్ద మనిషిలాగా దాన్ని కేసు పెట్టి అరెస్ట్ చేస్తానన్నట్టుగా ఈయనతో మాట్లాడిస్తూ అదే పథకంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు 3:40కి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే కాకుండా సాయంత్రం 6:45 పవన్ కళ్యాణ్ గారి ద్వారా ట్వీట్ చేయించారు. జూన్ 9 ఉదయం 11 గంటలకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కంటిన్యూస్ గా సాక్షి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరుపతి, అనంతపురం, కడప, విజయవాడ, శ్రీకాకుళం ఇలా అన్నిటి మీద మూకుమ్ముడిగా దాడులు చేయించారు. ఆ దాడులు చేసిన వీడియోలు, ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఎమ్మెల్యేల భార్యలు, కొడుకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని, వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నులిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు, ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు. ఆయన చెయ్యని తప్పుని ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడూ బూతులు మాట్లాడటం, బూతులు టెలికాస్ట్ చేయడమే అలవాటు. ఇది గతంలో మనం చూసాం. సాంబశివరావు గారు ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు. అలాగే మూర్తి గారు ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీని అటాక్ చేయడానికే మాట్లాడి వల్గర్గా మాట్లాడించడం మనం కళ్ళారా చూస్తున్నాం. అసలు అంతెందుకు బీజేపీ నాయకుడిని విష్ణువర్ధన్ రెడ్డిని టీడీపీ నాయకుడు కొలికిపీడి TV5లో చెప్పు తీసుకొని కొట్టాడు. మరి కొట్టించింది ఎవరు? రాధాకృష్ణ గారా, మూర్తి గారా? వాళ్ళ మీద ఎందుకు కేసు లేదు? ఎందుకు బిఆర్వి నాయుడు క్షమాపణ చెప్పలేదు? ఏబిఎన్లో ఎన్ని వల్గర్ స్టోరీలు, ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు, ఎమ్మెల్యేలని లేదు, జగన్ గారి వైఫ్ అని లేదు, వాళ్ళ అమ్మ విజయమ్మ అని లేదు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు, భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు కానీ ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళ ఉండి. కానీ జగన్ గారు, భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు.